హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి ఏ రోజు వచ్చింది, తిథి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది అనే విషయాలు తెలుసుకుందామండి. అలాగే ఉపవాసం ఏం చేయాలి, నైవేద్యాలు ఈరోజు ఏ నైవేద్యం పెట్టాలి అనేవి అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయండి. ప్రతి ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. మనకి ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయండి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో వస్తాయండి. తొలి ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. తొలి ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయండి. అందుకే తొలి ఏకాదశిని హరిసేన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున మహావిష్ణువును పూజించిన వారికి సకల పాపాలు పోయి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని చెప్తారండి. మనకి తొలి ఏకాదశి నుండి పండుగలన్నీ మొదలవుతూ ఉంటాయి. ఇప్పుడు తొలి ఏకాదశి ఎప్పుడో తెలుసుకుందాం. జూలై 17 బుధవారం అండి ఈ తొలి ఏకాదశి. ఇప్పుడు ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. ఏకాదశి జూలై 16 మధ్యాహ్నం, జూలై 16 మంగళవారం అండి. ఉదయం 8:30 మొదలై జూలై 17 బుధవారం రాత్రి 8:30 వరకు తిథి అనేది ఉంది. ఏకాదశి తిథి అనేది ఉందండి. మనము ఉపవాసం ఉండేవాళ్ళు ముందు రోజే అంటే 16వ తారీఖు మంగళవారం రోజు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మంగళవారం రోజు మధ్యాహ్నము భోజనం చేసి రాత్రికి ఏదైనా లైట్గా అల్పాహారం తీసుకోండి. ఇక బుధవారం రోజు చక్కగా మీరు పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు. ఏమి తినకుండా అయితే ఉపవాసం ఉండొద్దండి, అది మంచిది కాదు. ఏదో కొంచెం మీరు ఉండగలిగిన వాళ్ళు ఉండండి, ఉండలేని వాళ్ళు పాలు పండ్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఆ రోజంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి రోజు మీరు ఎవరికైనా స్వామివారికి కానీ ఆవులకు కానీ పేదవాళ్ళకి కానీ ఏదైనా నైవేద్యం పెట్టి మీరు ఉపవాసం విరమించవచ్చు. ఇక మనకి ఏకాదశి రోజు పేలాల పిండి అని తయారు చేస్తారండి. జొన్నలతో పేల పిండి అని తయారు చేస్తారు. దాన్ని తయారు చేసి స్వామివారికి పెట్టి అందరూ తీసుకోండి. పూజా విధానం అనేది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.